గట్టిగా వాళ్ళంతా కేకలేసుకుంటూ మిడతల దండలో వస్తున్నారు. ఎవరి మీదకరా? మన మీదకానండి. మన మీదక ఎందుకు? పంటకాలం పేసియండి. పేసియా? గోజుని ఎదురంతా నాతో పేసియా రాని చీల్చి మారేస్తాను. మనల్ని చీల్చేలాగున్నారండి. చిన్న చిన్న కుర్రలు పెద్ద పెద్ద కర్రలు పడుకుతారు. బాయ్ ఎందుకా? బుద్ధి చెప్పేటందుకు. ఎవరికి? నీకే. ఎందుకు? మీరు చేసేది న్యాయమేనా అని అడగటానికి వచ్చాం. మమ్మల్ని ఇలా మార్చి చంపటం ధర్మమేనా అని అడగటానికి వచ్చాం. మా చేలకు అడ్డు కట్టి నీళ్ళు రాకుండా చేసి పంట లేకుండా చేసి మా కడుపులు కొడతారా అని అడగటానికి వచ్చాం. అది గది నన్ను అడుగుతారే. మరి మాకు నీళ్ళు రాకుండా చేసింది ఎవరు? వాందేవుడు. ఎన్ని ఆయన అడగండి. మీ సేలు మండితే నక్కే, ఎండితే నక్కే. చిన్నపిల్లనా మొహం సాటేస్తారు. వీరి సంగీత ఏమిటో పదండి. ఆగండి ఆగండి. ఎందుకు? ఎందుకా? సరివరాలు పీకేసి మా భూముల్ని దురాక్రమణ చేస్తారా? పాలపాల నీటి కట్టు కట్టి మా చేలని ఎందుకెళ్తారండి? ఒరే రాజు, ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా? అన్ని తెలిసే మాట్లాడుతున్నాను. డబ్బుందనే గర్వంతో అమాయకుల నోళ్లు కొట్టి అధికారం చలాయించే రోజులు పోయని గుర్తుంచుకోండి. ఇది ప్రజాప్రభుత్వం. రాజు, నీ బూజు వదిలిచేస్తాను, మదిలిచేస్తాను, మార్చేస్తాను. వెంకటపోయి అంటే అల్లటపోయి అనుకుంటున్నావు. ఒరే చేతిగా చేతిగా అయ్యా సారాతుపాటి కలుస్తావా? కలుస్తావా? తుపాకులు చూపించి బెదరించి దోచుకునే పాపయుగం పోయింది. 1000 ప్రాంగులు బారు చేసినా సరే వ్యక్తి గౌరవం కోసం, మా హక్కుల కోసం ముందడిగే కాని వెనుకొండ వేయని కొత్త యుగం వచ్చింది. పాతకాల పెద్ద మనిషి ఇవాళ కట్ట తెగాలి, నేను పాడాలి, మేము వెళ్ళాలి అంతే. చిన్నప్పని ఏదో పారా. తమ్ముడు తమ్ముడు పెంచుకుంటా కాల్చేస్తారు. కాల్చలే నా ఒక్కడి ప్రాణం బలైనా సరే మన రైతు లోకానికి అంతా విముక్తి కలగాలి. రైతు రాజ్యానికి, రైతు రాజ్యానికి. ఏది నా తోట? అందులోనే ఉంది అయ్యారు. అందులోనే ఓరి స్వామి ద్రోహి, నువ్వు కూడా వాళ్ళలో చేరారా? ఇదిగో నేర్పిస్తాను. అది గది పితృద్రోహి. ఎందుకు తీసావా? ఎందుక? మా నాన్న హంత కూడా బోలెక్కి అప్రదిష్ట పాలు కావడం ఇష్టం లేక తీశాను నాన్న. రేయ్, నీది కాదురా తప్పు. నిన్ను కన్నారే, నిన్ను కన్నారు వాడుగా తప్పు. ఒరే చేతిగా ఎందుకు ఈ పాలను కొట్ట? నాకు తీసుకో. పదా పదా. రాజు, మా నాన్న ఏదో తెలియక తప్పు చేశాడు, అంతా మర్చిపోండి. ఈ పంటకాలం అందరిదీని. భగవంతుడిచ్చిన నీరంతా యథేచ్ఛగా వాడుకోండి. మీది చాలా దొడ్డ బుద్ధి బాబు. మీ నీరన్నిటికీ మరో వస్తాను. అదమ్మా, నీకు చక్కటి మొగుడు వస్తాడమ్మా. వస్తున్నాడు తాతయ్య, చక్కటి మొగుడు వస్తున్నాడు. వచ్చావు ఇక గొడవ మొదలే. గొడవగా చెల్లెమ్మా నీకే వస్తాండి. ఏంటి అల్లరి? అల్లరిగా చెల్లెమ్మా, నీకు మంచి పెళ్లి కొడుకుని చూచి సంబంధం నిశ్చయం చేసుకుని ఇప్పుడే వస్తున్నా. పోనీ పండా పని, నీకు కూడా మంచి పెళ్లి కూతురు చూసురాలేపోయావు. చూస్తున్నాగా. ఎక్కడన్నయ్యా? ఎక్కడ? మీ అత్తగారిల్లు, మా అత్తగారిల్లు. సంగతి. నాకు పెళ్లి కొడుకుని చూస్తానని వంక పెట్టి ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరినీ చూసేస్తున్నావు అనమాట. అవునవును. సరేగాని పిల్ల నలుపా తెలుపా? పిల్లని ఇంకా చూడలేదు కానీ పిల్ల తల్లి మాత్రం పచ్చగా దబ్బ పండులా ఉంటుంది. బంగారపు బొమ్మేననుకో. మనస్సు చాలా మెత్తన, చెయ్యి మాత్రం కొంచెం దుడుకు, పలుకు మాత్రం కొంచెం దురుసు అంతే. ఓహో, ఇంకా పెళ్లి లేదు పిల్ల లేదు, అప్పుడే అత్తగారిని వర్ణి చేస్తున్నావే. ఇదిగో చలమా, మా అత్తమ్మని ఏమన్నావంటే మా చెడ్డ కోపం వస్తుంది సుమా. మా అత్తమ్మ ఎవరో చెప్పుకో. ఎవరు? అబ్బాయి చెప్పుదో. నువ్వే చెప్పుదు. సరే నేనే చెప్తాను. మా అత్తమ్మ పేరు జానికమ్మ అత్తమ్మ. నువ్వేగా, నీ కూతురుగా నువ్వు పెళ్లి చేసుకోపోయేది. పోన్నయ్యా. నేను ఎక్కడికి పోను చెల్లెమ్మా. ఇదిగో అమ్మాయి, నీ కూతురు పెరిగి పెద్దదైన తర్వాత మర్యాదగా నాకిచ్చి పెళ్లి చేశావో సరి, లేకపోతే రుక్మిణీదేవిని కృష్ణుడు ఎగరేసుకుపోయినట్టు అమాంతంగా ఎత్తుకుపోయి రిజిస్ట్రీ పెళ్లి చేసుకుంటా. రిజిస్ట్రీ పెళ్లి. ఇదిగో జానకమ్మ,
వరి పంట పైకం వచ్చేసింది, చెరుకు పంట బేరం ఇచ్చేశాను. ఇక నీకు ఏం చీరలు కావాలో, ఏం సారీలు కావాలో, ఏం నగలు కావాలో, ఏం నాణ్యాలు కావాలో వెంటనే చెప్పు, తీసుకొచ్చేస్తా. నాకేం అక్కర్లేదు. నీ ఇష్టం ఏంటి? నా ఇష్టం, నేను కొంటాను, నువ్వు వేసుకు తీరాల్సిందే. మా చెల్లెలు రాజకుమార్తెలాగా దగదగ మెరుస్తుంటే వియ్యాల వారు చూచి కన్ను చెదిరి మూర్ఛపోయి నీ కాళ్ళ మీద పడాల్సిందే. అది ఏది? మా జానకమ్మ పెళ్లి కూతురాయనే, మా జానకమ్మ పెళ్లి కూతురాయనే.